హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాన్ స్పాయిలర్ రివ్యూ ఆన్ మనమే మూవీ. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో శర్వానంద్ అండ్ కృతి శెట్టి జంటగా నటించిన మూవీ మనమే. ఈ మూవీ ద్వారా కొత్త విషయాలు అయితే రెండు తెలుసుకోవచ్చు. ఒకటి, ఇది శర్వానంద్ 35th ఫిలిం. రెండు, టాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్తగా ఒక చార్మింగ్ స్టార్ వచ్చాడు. ఆడేవాడు అనుకోకండి, అది శర్వానందే అని నాకు కూడా ఇవ్వాలే తెలిసింది. మిగిలినవన్నీ పెద్ద కొత్త ఏం కాదు, అవన్నీ మీకు ఆల్రెడీ తెలిసినాయి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు స్టోరీ మీద డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నచ్చింది నాకు. పిల్లల్ని మిస్ అయ్యే పేరెంట్స్ పడే బాధ, ఆవేదన మనం పేరెంట్స్గా ఫేస్ చేసేదాకా రియలైజ్ అవ్వము అనే పాయింట్ని చాలా బాగా చూపించారు డైరెక్టర్. ఈ ఎమోషనల్ పార్ట్ ఆఫ్ ద మూవీ నచ్చింది నాకు. ఇందులో కొత్త ఏముంది, శతమానం భవతి, ప్రతిరోజు పండగే, వాటిలో చూపించింది కూడా అదే కదా అన్న డౌట్ మీకు రావచ్చు. ఎందుకంటే కొంచెం అలాంటిదే కానీ వేరేలా ఉంటుంది, అదే మ్యాజిక్. ఇకపోతే ఎవడు పోతే అన్న కౌంటర్స్ వద్దు, నా ఉద్దేశం మూవీ డీటెయిల్స్లోకి వెళ్తే అని. ఓపెన్ చేస్తే యూకే లండన్లో ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ లేకుండా జాలీగా తాగుతూ తిరుగుతూ కనబడ్డ ప్రతి అమ్మాయితో ఫ్లర్ట్ చేసే ప్లే బాయ్ మన హీరో అలియాస్ విక్రమ్, చార్మింగ్ స్టార్ శర్వా. అండ్ ఎప్పుడు గుడ్ బాయ్ లాగా ఫ్యామిలీ రోల్స్ చేసే శర్వాకి ఈ ప్లే బాయ్ రోల్ అంతగా సెట్ అవ్వలేదు అనిపించింది. కానీ థ్యాంక్ఫుల్లీ ఫస్ట్ ఇంట్రో సాంగ్ తర్వాత ఆ రోల్ మాటల్లో తప్ప యాక్టింగ్లో పెద్ద అవసరం ఉండదు. ఇకపోతే ఇచ్చిన మాట కోసం ఏదైనా చేసే తండ్రికి కూతురు మన హీరోయిన్ సుభద్ర, ఎంగేజ్డ్ టు కార్తిక్. ఈ కార్తిక్ అనే పేరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ కింద వస్తాడు. ఇలా జాలీగా గడిపేస్తున్న విక్రమ్కి బెస్ట్ ఫ్రెండ్ అయిన అనురాగ్ అండ్ హిస్ వైఫ్ అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోవడం. ఈ యాక్సిడెంట్లో పేరెంట్స్ని పోగొట్టుకున్న 2 ఏళ్ల పిల్లాడు అనురాగ్ కొడుకు ఖుషి. ఈ ఖుషిని విక్రమ్ అండ్ సుభద్ర కలిసి ఎందుకు చూసుకోవాల్సి వస్తుంది? 3 డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ నుండి వచ్చిన ఈ ముగ్గురు కలిసి ఒక ఫ్యామిలీ ఎలా అవుతారు అనేదే స్టోరీ. విక్రమ్ తన లైఫ్లోకి అనుకోకుండా వచ్చిన అతిథులైన సుభద్ర అండ్ ఖుషితో ఎలా కనెక్ట్ అవుతాడు, ఈ ప్రాసెస్లో జనరేట్ అయ్యే ఎమోషన్స్, ఫన్ అండ్ లవ్ ఏ మూవీ. ఆబ్వియస్లీ ముగ్గురు కొత్తలు కలిసి ఒక ఇంట్లో ఉండాలి అంటే ఎన్నో పంచాయతీలు ఉంటాయి. ఇట్లా 4 తిట్లు 3 గొడవలు ఖుషిగాడి అల్లరితో సాగిపోతున్న స్టోరీలోకి ఆస్తి కోసం ఖుషిగాన్ని ఎత్తుకుపోయి ఒక విలనిస్టిక్ గ్యాంగ్ ఎంటర్ అవుతుంది. అంతే, అప్పటి వరకు ప్లే బాయ్గా ఉన్న హీరో సూపర్ మ్యాన్ లా మారి బ్యాట్ మ్యాన్ లా ఫైట్ చేసి ఖుషిగాన్ని కాపాడేసి ఇంటికి తీసుకొస్తాడు. ఈ సిచ్యువేషన్ తర్వాత సుభద్ర బీకే క్లాస్ లో కొత్త పాయింట్ కనెక్ట్ అయ్యి రియలైజేషన్ ఫేస్ లోకి ఎంటర్ అయ్యి ఖుషిగాడితో ఇంటర్ కనెక్ట్ అవుతాడు విక్రమ్. గ్రాడ్యువల్ గా సుభద్ర అండ్ ఖుషి వీళ్ళు పెట్టే కష్టాలే ఇష్టాలుగా ఫీల్ అయిన విక్రమ్ ఆ విషయాన్ని హీరోయిన్ కి చెప్దాం అనుకునే లోపు ఒక ట్విస్ట్ తో కూడిన ఇంటర్వెల్ తో పాటు మధ్య మధ్యలో కనిపించే వెన్నెల కిషోర్ అండ్ రాహుల్ రామకృష్ణతో ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించారు. కట్ చేస్తే సెకండ్ హాఫ్ లో ఏదో టూర్ ప్లాన్ చేస్తారు. హీరోయిన్ ని హీరోతో కనెక్ట్ చేయడానికి కావాలనే స్టోరీలో కుక్కినట్టుంటది ఆ ఎపిసోడ్. కొత్త క్యారెక్టర్స్ వస్తాయి, సుభద్ర ఫియాన్సే కార్తిక్, గైడ్ తానియా అండ్ ఓల్డ్ ఏజ్ కపుల్. ఈ క్యారెక్టర్స్ అన్నిటికీ మోటివ్ ఒకటే, హీరోయిన్ ని హీరోతో కనెక్ట్ చేయడం. ఈ టూర్ ఎండ్ లో విక్రమ్ క్యారెక్టర్ నచ్చి తానియా ఇచ్చిన గిఫ్ట్ ని పనిష్మెంట్ లా ఫీల్ అయిన కార్తిక్ ఇట్లా ఆవారాగా తిరిగే నీకెందుకు రా పెళ్లి పిల్లాం పిల్లలు అని విక్రమ్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేస్తాడు. ఆ గిఫ్ట్ ఏంది, ఈ పనిష్మెంట్ ఏంటి అనేది మాత్రం సస్పెన్స్, మూవీలో చూడండి. ఈ దెబ్బతో పొద్దుట్లేసి స్నానం చేసి ఇస్తిరి చొక్కా వేసి నేను మరీ మీరు అనుకునేంత ఎదవని కాదు అని చెప్పి ఇంటర్వ్యూకి పోతాడు హీరో. ఈవినింగ్ కల్లా అందరికీ సర్ప్రైజ్ ఇద్దామని జాబ్తో ఇంటికి వచ్చిన విక్రమ్ రివర్స్ లో షాక్ అవుతాడు. అంటే మళ్ళీ ట్విస్ట్ అన్నమాట స్టోరీలో. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుండి ఇక మూవీ అంతా ఏం జరుగుతుంది అని అర్థమైపోతుంటది, కానీ ఎప్పుడు ఎలా చూపిస్తాడు అని ఓపిక్గా వెయిట్ చేస్తూ ఉండాలి. ఇక ఆ విలన్ ఎపిసోడ్, ఖుషి వాళ్ళ అమ్మమ్మ అండ్ తాత ఎపిసోడ్, కొన్ని సాంగ్స్ అన్వాంటెడ్ స్టఫ్ లా అనిపించింది. యాక్టింగ్ విషయానికి వస్తే ముందు చెప్పినట్టే స్టార్టింగ్ లో ప్లే బాయ్ రోల్ సెట్ అవ్వలేదు శర్వానంద్కి. వన్స్ పిల్లాడు హీరోయిన్ ఎంటర్ అయ్యాక ఇంట్లో ఉండే సీన్స్ ఇక తన జానర్ లో కాబట్టి యాజ్ యూజువల్ గా బాగా చేశాడు. కృతి త్రూ అవుట్ ద మూవీ ఉంటది కానీ ఎక్కడా కూడా స్టాండ్ అవుట్ అయ్యే సీన్ ఆర్ ఒక డైలాగ్ ఉన్నట్టు అనిపించలేదు. ఇక ఖుషి క్యారెక్టర్ చేసిన పిల్లాడు డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య కొడుకు, వాడిది కూడా ఇంపాక్ట్ఫుల్ గా అనిపించలేదు. యాక్చువల్లీ చిన్న పిల్లలు విత్ ప్రాక్టీస్ బెటర్ పర్ఫార్మెన్స్ చేసిన మూవీస్ మనకి ముందు చాలానే ఉన్నాయి. ఇందులో స్టార్టింగ్ సీన్ లో కొంచెం తప్ప ఆ ఫీల్ అండ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వలేదు అనిపించింది. మిగిలిన యాక్టర్స్ అయేషా ఖాన్, సూరత్, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్ అందరూ ఎవరి క్యారెక్టర్ కి తగ్గట్టు వాళ్ళు చేశారు. సినిమాటోగ్రఫీ బాగుంది, అవుట్డోర్ లొకేషన్స్ కాబట్టి మూవీ అంతా రిచ్ అండ్ కలర్ఫుల్ గా కనిపిస్తుంది. అబ్దుల్ వహాబ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది కానీ సాంగ్స్ అయితే నాకేం నచ్చలేదు. ఇక ఆ కార్తిక్ క్యారెక్టర్, హీరో అండ్ హీరోయిన్ మధ్యలో ఉండే పిల్లాడు, ఇవన్నీ కొంచెం నాగార్జున గారి సంతోషం మూవీని గుర్తు చేసినట్టు అనిపించింది. ఓవరాల్గా డీసెంట్ ఫన్తో ఓకే ఫస్ట్ హాఫ్, బేసిక్ సెకండ్ హాఫ్తో యావరేజ్గా అనిపించింది మూవీ.
దాట్స్ ఆల్ అబౌట్ మనమే మూవీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.